నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం. మంచిని గ్రహిస్తే మీదే భవిత. మంత్రి అనిత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారిని అన్ని రంగాలలో విజేతలుగా నిలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని హోంమంత్రి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం ముర్దంలోని ఎస్ కన్వెన్షన్లో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2025 పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారని, వారి ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలోని చెడును విడిచిపెట్టి మంచిని గ్రహించి ముందుకు సాగితే విజేతలుగా నిలుస్తారన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులు ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారని, ఇవి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. అనంతరం 158 మంది 10 ఇంటర్మీడియట్ విద్యార్థులకు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, 20,000 చెక్కులు అందించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరావు, లోకం మాధవి నాయకులు కూడా పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ అమ్మాయి సమస్య ఉన్నా సరే అమ్మాయిలు ధైర్యంగా చెప్పాలి అంటూ ఉపాధ్యాయులుగా తనలో విద్యను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని మంత్రి అనిత అన్నారు. కార్యక్రమంలో వేదికపై వచ్చి మాట్లాడేందుకు భయపడిన విద్యార్థులు భుజం తట్టి ధైర్యం చెప్పారు. అమ్మాయిలకు ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తల్లిదండ్రులకు, గురువులకు చెప్పాలని సూచించారు. అబ్బాయిలు గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. చరవాణులకు దూరంగా ఉండాలని, మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడడానికి భయపడుతున్న విద్యార్థినికి ధైర్యం చెప్తున్న మంత్రి అనిత మనం చూస్తూనే ఉన్నాం. అయితే మంచిని గ్రహిస్తే మీదే భవిత. ఆడవారు ఎవరు సరే కించపరిచినా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కూడా ఇప్పటి నుండే మంచిని గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి. అలాగే నేను ఉపాధ్యాయులుగా ఉండేటప్పుడు కూడా నేను మంచిని నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కూడా ఎక్కడ భయపడద్దు, దేనికి రాజీ పడద్దు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడాను మనం ముందంజ ఉండాలన్నట్టుగా మంత్రి ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన విషయం చూద్దాం. విద్యార్థులకు హితబోధ, శ్రేణులకు దిశ దశ నిర్దేశం. ఉత్సాహంగా సాగిన మంత్రి లోకేష్ పర్యటన. పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్. చిత్రంలో ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సోమవారం ఉత్సాహంగా సాగింది. ఒక కార్యక్రమంలో చదువులు ప్రతిభ చూపిన విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశిస్తూ, మరో చోట పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ మంత్రి ప్రసంగించారు. పార్వతి యొక్క ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో షైనింగ్ స్టార్స్ పురస్కారాలను అందజేసిన మంత్రి విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కళాశాలకు వెళ్ళినప్పుడు కొత్త జీవితం ఆరంభమవుతుందని, ఈ సమయంలో పక్కదారి పడితే భవిత దెబ్బతింటుందని తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు చెప్పినట్లు ప్రవర్తన ఉండాలన్నారు. యువగల పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి ఆవేదన చూసాక మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతున్నాయని గుర్తించి డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం ప్రారంభించామన్నారు. తప్పు చేస్తే మీతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని, మంచి చెడుల మధ్య తేడా తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చిన మీరంతా దేశం గర్వపడేలా ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని పేర్కొన్నారు. మార్పు మీ నుంచే రావాలి. మీరు డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్పై రాసినవి చూసా. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు ప్రతిభ పురస్కారం పొంది ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. నా మెంటర్ రాజారెడ్డి గారిని ఎప్పటికీ కలుస్తూ ఉంటాం. మీ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులను మరవద్దని మంత్రి సూచించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. మేమంతా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నామని చేతులెత్తి చెబుతున్న విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క కార్యకర్తలు పురస్కారాలకు ప్రదానం చేస్తూ ఉన్నారు. కార్యకర్తకు ప్రశంసా పత్రం అందిస్తూ ఉన్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని పార్టీ శ్రేణులకు లోకేష్ స్పష్టం చేశారు. చిన్నబొండపల్లిలో సోమవారం తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దశ నిర్దేశం చేశారు. పలువురికి ఉత్తమ కార్యకర్త పురస్కారాలు కూడా అందించారు. లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలపై గతంలో నమోదైన అక్రమ కేసుల్లో సగానికి పైగా ఎత్తివేశామన్నారు. మిగిలినవి డిసెంబర్ నాటికి ఎత్తివేస్తామన్నారు. జవాన్లు ఎక్కడున్న వారికి అండగా నిలవాలన్నారు. వారు ఎక్కడ కనిపించారో సెల్యూట్ చేయాలన్నారు. జోహార్ మురళీనాయక్, వందే మాత్రం అంటూ మంత్రితో పాటు అందరూ కూడా నినాదించారు. విశాఖ ఉక్కును కాపాడింది, విశాఖకు టీసీఎస్ గూగుల్ తీసుకొస్తుంది, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వమేనని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇది సాధ్యమైందన్నారు. మిత్రధర్మం పాటించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, సంజయరాణి, విజయనగరం ఎంపీ కలిసి టప్పలేడు, ఎమ్మెల్సీ చిరంజీవులు, డీసీసీ చైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు హాజరయ్యారు. అయితే ఒకేసారి మనం చూస్తూ ఉన్నాం, పార్వతీపురం మన్యం జిల్లాకి అయితే మాత్రం మంత్రి రాగానే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులతో అయితే మాత్రం ముచ్చటించారు. అక్కడ విద్యార్థులు తన యొక్క విద్యాభ్యాసం గురించి కూడా మాట్లాడారు. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా తన యొక్క జీవితంలో జరిగిన ఘటనలు కూడా పాలు పంచుకున్నారు. తన యొక్క విద్యాభ్యాసం గురించి చెప్పారు. అలాగే
ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈ విద్యార్థి యువకుల అందరి యొక్క కష్ట సుఖాలు కూడా తెలుసుకున్నారు మంత్రి. అలాగే విద్యా విషయంలో మాత్రము విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకువస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఇక్కడ మంత్రి దిశ నిర్దేశం చేశారు. చాలా ఉత్సాహంగా అయితే మాత్రము విద్యార్థులతో కొనసాగింది. నిన్న మొత్తం కూడా విద్యార్థులు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా అధికారులు నాయకులు అందరూ కూడా మాటామంతి చేసిన తర్వాత ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ విద్యార్థి యొక్క భవిష్యత్తు గురించి అయితే మాత్రము తన యొక్క అనుభవాలు చెప్పారు. మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచిస్తాం, మీరు ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలను చూసుకొని భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి ఇక్కడ ప్రతి ఒక్క గురువును తల్లిదండ్రులు మీ యొక్క ఆశయాలను మీ యొక్క కళను కంటున్న మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చిన బాధ్యత కూడా మీకు ఉంది. తప్పుడు త్రోవలకి వెళ్లకుండా మంచిని మాత్రమే గ్రహించాలి, చెడును విడిచిపెట్టాలి. అప్పుడే మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందని ఇక్కడ మంత్రి పిల్లలతో అయితే మాత్రము విద్యార్థులతో అయితే మాత్రము యువకులతో అయితే మాత్రము చాలా ఉత్సాహంగా కొనసాగింది ఒక పక్క. అలాగే ఒక పక్క ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ రెండో పూట అయితే మాత్రము ఇక్కడ కార్యకర్తలతో మాత్రం గతంలో అయితే మాత్రం అరాచకాలకు అన్యాయాలకు గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కొన్ని కేసులు అయితే ఎత్తేసాం, మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం ఉన్న కేసులు కూడా చాలా మంది తప్పుడు కేసులు అన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కార్యకర్తలకు అయితే మాత్రము మీ భవిష్యత్తు నాదీనంటూ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమం అలాగే పార్టీ యొక్క రెండింటిలో కూడాను భుజ స్కంధాలపై ముందులో తీసుకువెళ్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం. వనితలు వన సంరక్షకులు అంటూ విజయనగరంలోని కోమటి చెరువు వద్ద మొక్కలు నాటుతున్న మహిళలు చూస్తూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులు పార్కులు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యతను మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో స్వయం సహాయక సంఘాలు మహిళలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమృత మిత్ర 2.0 పథకం కింద ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అమృత మిత్రులుగా సంఘ సభ్యులను ఎంపిక చేసి వారి బాధ్యతలు అప్పగించారు. విజయనగరంలో 5 చెరువులు మిగిలిన చోట్ల ఒక్కొక్కటికి ఎంపిక చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇటీవల కార్యక్రమం కూడా ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. విజయనగరంలోని నగరపాలక సంస్థ పరిధిలోని బుచ్చన్న కోనేరు, పెద్ద చెరువు, కోమట చెరువు, అయ్యి కోనేరు, పెద్ద చెరువు, ట్యాంకు, నీలాటి చెరువులను పూడికతీత పనులను ఎంపిక చేశారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సి ఉంది. పెద్ద చెరువు ట్యాంకులను పూడికతీతకు పనులు అప్పగించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువులు విస్తీర్ణం మొక్కలు నాటడానికి ఉన్న పరిధి ప్రస్తుతం ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా ఎన్ని నాటవచ్చు అనే విషయాలను అంచనా వేశారు. తొలి దశలోనే 6 సంఘాల సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. విజయనగరం నగరపాలక సంస్థ బొబ్బిలి, రాజం, సాలూరు, పార్వతీపురం, పురపాలిక, నెల్లిమర్ల, పాలకొండ నగర పంచాయతీలను ఎంపిక చేసినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. అమృత మిత్ర 2.0 కింద ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కోమటి, నీలాటి చెరువులు, రాజంలో వైఎస్ఆర్ చెరువు, బొబ్బుల రాణి మల్లమ్మదేవి పార్కుల పథకం ప్రారంభించాం. నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, పాలకొండలో ప్రారంభించాల్సి ఉందన్నట్టు జీవి చిట్టిరాజు మెప్మా పీడి చెప్తూ ఉన్నారు. అయితే వనితలు వన సంరక్షణ అంటూ ఇక్కడ వనితలనే కాదు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఎందుకనంటే మనం చూస్తూనే ఉన్నాం, ఇంత అసలు మొక్కలు లేకపోతే మనకి ఒక గాలి అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే మాత్రము మన పిల్లలకి ఉన్నత భవిష్యత్తుకి అయితే మాత్రము ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని ఇక్కడ కార్యక్రమంలో అయితే మాత్రము మహిళలు పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.